హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మిస్టర్ రమ మీడియా. నేను మీ యాంకర్ రమవత్. ఈ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు గారి అదృష్టం బాగుందో లేకపోతే ఏపీ అదృష్టం బాగుందో తెలియట్లేదు, కానీ సెంట్రల్లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడడం, ఆ సంకీర్ణ ప్రభుత్వంలో చంద్రబాబు గారు చాలా కీలకంగా మారడంతో ఇప్పుడు కేంద్రం నుండి రావాల్సిన సహాయ సహకారాలు అన్నీ టైంకి అందిస్తుంది. సో ప్రస్తుతం ఇవాళ బడ్జెట్ రిలీజ్ అయింది. బడ్జెట్లో అసలు ఏపీకి ఎలాంటి మొండి చేయి చూపిస్తారో అని చెప్పేసి చాలామంది భయపడ్డారు. సంకీర్ణ ప్రభుత్వంలో మనము అంటే ఎన్డీఏ ప్రభుత్వంతో ఉన్నా సరే ఎన్డీఏ ప్రభుత్వం మరి బడ్జెట్లో ఏపీకి ఏమైనా బడ్జెట్ కేటాయిస్తుందా లేకపోతే నామమాత్రపు బడ్జెట్ ఏమైనా కేటాయిస్తుందా అని చెప్పేసి చాలామంది భావించారు నిన్నటి వరకు. సో అవన్నీ పటాపంచలు చేస్తూ ఏపీకే అత్యంత భారీ ప్యాకేజీలు అనేది కేంద్రం ప్రకటించడం జరిగింది. ఇవాళ నిర్మలా సీతారామన్ గారు ఇవాళ అనేక వరాలు ఏపీ ప్రజలకి అందించారు. ఏపీ రాష్ట్రానికి అనేక వరాలు జల్లులు కురిపించారు ఆమె. సో అవేంటో ఒకసారి మనం వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఏపీకి ఇచ్చిన వరాలు ఏంటి అనేది ఒకసారి మనం చూసుకున్నట్టయితే, ఏపీకి కేంద్ర బడ్జెట్లో కేటాయింపులు, ఇది కూటమి ప్రభుత్వ విజయం. నిజంగా ఇది కూటమి ప్రభుత్వ విజయంగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎలక్షన్ ముందు అసలు చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో ఎందుకు పొత్తులో పెట్టుకుంటున్నారు, అసలు ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నారు అని చెప్పేసి చాలామంది ఈవెన్ టీడీపీ నాయకులే చెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు మీరు చూశారు కదా, బీజేపీతో ఎందుకు చంద్రబాబు నాయుడు గారు పొత్తు పెట్టుకున్నారో ఈ ఒక్క అంశంతో అందరికీ క్లారిటీ వచ్చేసింది అనుకుంటున్నాను. సో ఇవాళ పొత్తులో ఉండడంతో ఇన్ని నిధులు అనేది ఆంధ్ర రాష్ట్రానికి తేగలిగారు. అదే మన పక్క రాష్ట్రమైన తెలంగాణ ఒకసారి మనం చూసుకోండి. ఆ తెలంగాణలో ప్రస్తుతం తెలంగాణకి ఎటువంటి బడ్జెట్ అనేది కేటాయించలేని పరిస్థితి ఏర్పడింది. సో ఇప్పుడు ఎన్డీఏలో ఉన్నారు కాబట్టి ఎంతో కొంత బడ్జెట్ అనేది రాష్ట్రానికి తేగలిగారు. సో ఒకసారి మనం చూసుకుందాం ఏమేం ప్రకటించారు అని చెప్పేసి. ఈ ఏడాది ఏపీకి 15,000 కోట్ల ప్రత్యేక ఆర్థిక సహాయం, 15,000 crores ఏపీకి ఈ సంవత్సరంలో ప్రకటించడం జరిగింది. సో 15,000 crores కేవలం అంటే ఏపీకి అని కాదు కానీ రాజధాని డెవలప్ చేసుకోవడానికి ఈ 15,000 crores అనేది ప్రకటించడం జరిగింది. ఇప్పటికే మన రాష్ట్రం రాజధాని లేని రాష్ట్రంగా ఏర్పడింది. సో గత 10 సంవత్సరాలుగా మనం రాష్ట్రానికి రాజధాని ఏదంటే చెప్పలేని పరిస్థితి. సో ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతిని రాజధానిగా ప్రకటించారు. అంటే గతంలోనే ఉంది, బట్ ఇప్పుడు దాన్ని ఎలాగైనా సరే అమరావతినే ఫిక్స్ చేసి దాన్ని డెవలప్ చేసుకోగలిగితే ఖచ్చితంగా ఏపీకి మంచి రాజధాని ఏర్పాటు అవుతుందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు భావిస్తున్న తరుణంలో రాజధాని డెవలప్మెంట్కి ఈ 15,000 crores అనేది రిలీజ్ చేయడం జరిగింది. నిజంగా గ్రేట్ థింగ్. రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్రలో వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ. ఎప్పటి నుండో ఈ డిమాండ్స్ ఉన్నాయి రాయలసీమకి అండ్ ఉత్తరాంధ్ర ఈ జిల్లాలు ఎప్పటి నుండో వెనుకబడిన ప్రాంతాలు, వీటి ఖచ్చితంగా ఆదుకోవాలని చెప్పేసి ఎప్పటి నుండో గత విభజన హామీల నుండి ఇది కొనసాగుతూనే ఉంది ఈ డిమాండ్స్ అనేవి. ఆ డిమాండ్స్ని ఇప్పుడు ఈ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నెరవేర్చాల్సిన పరిస్థితి కేంద్రానికి ఏర్పడింది కాబట్టి సో రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర ఈ వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించడం జరిగింది. ఇది కూడా కూటమి గవర్నమెంట్ గొప్పతనమే. నెక్స్ట్ వచ్చేసి హైదరాబాద్ బెంగళూరు పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి హామీ. ఇది కూడా చాలా కీలకమైన నిర్ణయం ఇది. ఎందుకంటే హైదరాబాద్ బెంగళూరు కారిడార్ కనుక డెవలప్ చేస్తే, అంటే మొన్నే మనం న్యూస్ చూసాం, దాన్ని 12 లైన్స్గా డెవలప్ చేయబోతున్నారు. ప్రస్తుతం వచ్చేసి కేవలం ఇటు టు 4 లైన్స్ మాత్రమే ఉంది హైదరాబాద్ టు బెంగళూరు హైవే. సో దాన్ని ఇప్పుడు 12 లైన్స్గా డెవలప్ చేయబోతున్నారు. అంటే 12 లైన్స్ కనుక డెవలప్ చేయగలిగితే అటు బెంగళూరు నుండి ఇటు కర్నూలు బార్డర్ వరకు మన ఈ హైవే అనేది అటాచ్మెంట్లో ఆంధ్రాకి అటాచ్మెంట్లో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆ లైన్ మొత్తం డెవలప్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ మనం చూసాం అనంతపూర్లో ఇదే హైవే మీద కియా పరిశ్రమ ఏర్పాటయింది. అండ్ ఇదే హైవే మీద పాలసముద్రం దగ్గర త్వరలో ఒక ఎయిర్ బస్ సంస్థ కూడా పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమైందని చెప్పేసి ఇప్పుడు వార్తలు కూడా వస్తున్నాయి. సో ఈ కారిడార్ అనేది కనుక 6 లైన్ నుండి 12 లైన్ని
డెవలప్ చేయగలిగితే హైదరాబాద్ టు బెంగళూరు కారిడార్, ఆ కారిడార్ మొత్తం పారిశ్రామికంగా చాలా అభివృద్ధి చెందుతుంది. అది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్కి చాలా అంటే చాలా అవసరం. ఇది కూడా చాలా గొప్ప నిర్ణయం. నెక్స్ట్ వచ్చేసి పూర్వోదయ పథకం ద్వారా ఏపీకి ప్రత్యేక ప్రాజెక్టులు. ఎస్, ప్రత్యేక ప్రాజెక్టులు అంటే చాలా ఏపీకి కావాల్సిన ప్రాజెక్టులు చాలా ఉన్నాయి. విభజన హామీల్లో అనేక అంశాలు అలాగే ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. సో అందులో ప్రాజెక్టులు అనేది చాలా కీలకమైన అంశము. అనేక ప్రాజెక్టులు ఇంకా ప్రతిపాదనలోనే ఉన్నాయి. అవన్నీ పూర్తయితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ మరొక్కసారి అన్నపూర్ణలా వెలుగుతుంది. కాబట్టి ఈ ప్రాజెక్టులన్నిటికి కూడా నిధులు కేటాయిస్తామని చెప్పేసి నిర్మలా గారు చెప్పడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి రాజధాని అమరావతి అభివృద్ధికి, పోలవరం నిర్మాణానికి హామీ. జస్ట్ ఏదో నార్మల్గా ఇది వరకు తూతు మంత్రంలా చెప్పకుండా ఈసారి చాలా గట్టిగానే ఆమె మాటిచ్చారు. ఖచ్చితంగా రాజధానికి కావాల్సిన సహాయ సహకారాలు కావచ్చు, లేకపోతే పోలవరానికి పూర్తి చేసే బాధ్యత కూడా మాదే అన్నట్టుగా ఆమె ఈరోజు పార్లమెంట్లో ప్రకటించడం జరిగింది. సో నాకు తెలిసి ఈ 5 ఏళ్లలో అటు రాజధాని ఇటు పోలవరం 2 కంప్లీట్ అయ్యే సూచనలు అయితే కనబడుతూ ఉన్నాయి. సో ఈ దృఢ నిశ్చయంతో కేంద్రం కూడా ఈ 2 ఎలాగైనా సరే కంప్లీట్ చేయాలని చెప్పేసి కేంద్రం కూడా భావిస్తుంది. సో ఇది కూడా చాలా శుభసూచకం. నెక్స్ట్ వచ్చేసి విశాఖ చెన్నై పారిశ్రామిక కారిడార్లోని నోడళ్లకు ప్రత్యేక సహాయం. ఇది చెన్నై నుండి విశాఖ వరకు అంటే ఆల్మోస్ట్ ఆంధ్రాలో 90% ఆ కోస్టల్ కారిడార్ మొత్తం కవర్ అయిపోద్ది. ఎందుకంటే కింద చెన్నై నుండి మొదలెడితే అంటే కింద నెల్లూరు నుండి మొదలెడితే పైన వైజాగ్ వరకు అదంతా కోస్టల్ కారిడారే. వైజాగ్ శ్రీకాకుళం వరకు యాక్చువల్ ఉంది, బట్ ఇక్కడ ప్రతిపాదించింది వైజాగ్ వరకు ఆ కోస్టల్ కారిడార్ అనేది డెవలప్ చేయబోతున్నామని చెప్పేసి వాళ్ళు హామీ ఇచ్చారు. ఈ ప్రతిపాదన ఇప్పట్లోది కాదు, గత విభజన హామీలోనే ఈ చట్టం అనేది అమర్చడం జరిగింది. గతంలోనే విభజన ఎప్పుడైతే జరిగిందో అప్పుడే చెప్పడం జరిగింది. అది కోస్టల్ కారిడార్ మొత్తం డెవలప్మెంట్ కేంద్రానిదే బాధ్యత అని చెప్పేసి గతంలోనే ప్రకటించారు. బట్ ఈ 10 సంవత్సరాలుగా ఈ విషయాన్ని సెంట్రల్ ఏమాత్రం పట్టించుకోలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి అవసరం ఇటు బీజేపీ ప్రభుత్వానికి ఉంది కాబట్టి సో ఎలాగైనా సరే చంద్రబాబు నాయుడు గారికి తోడ్పాటు ఇవ్వాలి అని చెప్పేసి ఇప్పుడు ఈ చెన్నై టు వైజాగ్ కారిడార్ అనేది, ఈ కోస్టల్ కారిడార్ అనేది భారీగా డెవలప్ చేయబోతున్నారు. నెక్స్ట్ వచ్చేసి పారిశ్రామిక కేంద్రాలుగా కొప్పర్తి, ఓర్వకల్లు అభివృద్ధి అంట. ఇది కూడా చాలా కీలకమైన అంశమే. అండ్ కొప్పర్తి ఇటు ఓర్వకల్లు ఈ 2 ప్రాంతాలని పారిశ్రామిక వాడలుగా అభివృద్ధి చేయబోతున్నారు. అంటే ఇండస్ట్రియల్ హబ్గా మార్చబోతున్నారు. ఈ 2 ప్రాంతాల్లో అనేక ఇండస్ట్రీస్ పెట్టడానికి కేంద్రం సముఖంగా ఉంది. అంటే కేంద్ర సహాయ సహకారాలు కూడా ఉండబోతున్నాయి ఈ 2 ప్రాంతాల్లో అనేక ఇండస్ట్రీస్ పెట్టడానికి. సో ఇక్కడ కనుక నిజంగా ఈ కొప్పర్తి అండ్ ఓర్వకల్లో ఇండస్ట్రీ హబ్గా మారితే ఖచ్చితంగా ఆంధ్రాకి చాలా అంటే చాలా బెనిఫిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి నీరు, విద్యుత్, రైల్వే, రోడ్లు ప్రాజెక్టులకు దశల వారీగా నిధులు. ఇది ఎప్పటి నుండో మనం ఊహించిందే. అంటే గత చంద్రబాబు నాయుడు గారు గెలిచిన దగ్గర నుండి ప్రతి ఒక్కరు ఇదే కోరుకుంటున్నారు. ఇప్పుడు ప్రస్తుతం కేంద్రం సహాయం లేకపోతే ఏపీ డెవలప్ అనేది జరగని పని. ఇప్పుడు ఎందుకంటే ఏపీ చాలా అంటే చాలా డెఫిసిట్లో ఉంది. డెఫిసిట్లో కానీ ఇవన్నీ అప్పుల ఆంధ్రప్రదేశ్గా ఇప్పుడు తయారైంది ప్రస్తుతం చూసుకుంటే. సో ఈ అప్పుల నుండి బయటపడి ప్రజలకు సంక్షేమాలు అందిస్తూ ఆంధ్రాన్ని డెవలప్ చేయాలి. నిత్యావసరం ఏవైతే ఉంటాయో నీరు కావచ్చు, విద్యుత్ కావచ్చు, రోడ్లు కావచ్చు, ఇలాంటి ఏ అంశాలైనా సరే ప్రజలకు అందించాలంటే ఖచ్చితంగా సెంట్రల్ సహాయం చేస్తే కానీ చేయలేని పరిస్థితి ప్రస్తుతం ఆంధ్రాలో ఉంది. సో ఈ పరిస్థితిని అధిగమించాలి అంటే ఖచ్చితంగా కేంద్రం నుండి సహాయం అనేది ఉండాలి. ఆ సహాయం ఉంటేనే ప్రస్తుతం ఈ నిత్యావసరాలు అనేది ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వస్తుంది. సో ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వం ఉంది కాబట్టి అండ్ కేంద్రంలో చంద్రబాబు నాయుడు గారు చాలా కీ రోల్ ప్లే చేయబోతున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఎంతో కొంత ఈ బడ్జెట్లోనే కాదు రాబోయే బడ్జెట్లు మరి ఈ 5 సంవత్సరాలు కూడా ఖచ్చితంగా కేంద్రం అన్నది ఏపీ డెవలప్మెంట్కి కట్టుబడే ఉంటుందని చెప్పేసి ఈ యొక్క అంశంతో ఒక క్లారిటీ వచ్చేసింది.
అండ్ ఏపీని డెవలప్ చేయాల్సిన బాధ్యత కూడా కేంద్రానికే ఉంది కూడా. ఎందుకంటే ప్రస్తుతం ఏపీ పరిస్థితి మరి దారుణంగా తయారైంది. జీతాలు ఇచ్చుకోలేని పరిస్థితుల్లో ఇవాళ ఏపీ ప్రభుత్వం ఉంది కాబట్టి, కారణాలు ఏదేమైనప్పటికీను ప్రస్తుతం ఏపీ ఫైనాన్షియల్గా చాలా వెనుకబడి ఉంది కాబట్టి ఏపీ ప్రభుత్వం కోలుకునేంత వరకు ఖచ్చితంగా కేంద్రమే హెల్ప్ చేయాలి. జనరల్గా చాలామంది భావించారు నిజంగా ప్రత్యేక హోదా వచ్చి ఉంటే ఇవాళ ఏపీ మరోలా ఉండేది, చాలా డెవలప్ అయిపోయేది, ఈ పాటికి ఇతర రాష్ట్రాలతోటి పోటీ పడేది ఇతర రాష్ట్రాలతోటి. అది ఏది ప్రత్యేక హోదా వచ్చి ఉంటే. బట్ ప్రత్యేక హోదా రాలేదు కాబట్టి, ఇవ్వలేని పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ ఆర్థికంగా మేము హెల్ప్ చేస్తామని చెప్పేసి సెంట్రల్ ప్రకటించిన నేపథ్యంలో ఎప్పుడైనా సరే ఏపీకి ఆర్థికంగా ఆదుకోవాలి అంటే ఖచ్చితంగా సెంట్రల్ అనేది ముందుకు వస్తుందని చెప్పేసి అయితే భావిస్తున్నాను. అండ్ ఈ అంశం మీద ఏపీకి కేంద్రం రిలీజ్ చేసిన బడ్జెట్ అనే అంశం మీద మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.